హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో కొత్తగా 4 లైన్లతో మరో నేషనల్ హైవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో నేషనల్ హైవేకు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. కడప జిల్లా పులివెందుల జాతీయ రహదారి నిర్మాణ పనుల టెండర్లు ఖరారయ్యాయి. గతంలో టెండర్లపై ఆరోపణలు రావడంతో పాటుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేంద్రం జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణ చేసింది. గతంలో టెండర్ను రద్దు చేసి తాజాగా పెరిగిన ఎస్ఎస్ఆర్ ధరల మేరకు 850.14 కోట్ల అంచనాతో మళ్లీ టెండర్లు పిలిచారు. మొత్తం 16 సంస్థలు ఈ టెండర్ల కోసం పోటీ పడితే పులివెందులకు చెందిన కంపెనీ అంచనా కంటే 43.2% తక్కువతో బిడ్ దక్కించుకుంది. ఇక L1గా నిలిచింది. ఈ టెండర్లకు సంబంధించి అంచనా మొత్తం 850.14 కోట్లు కాగా 484.37 కోట్లతో పనులు చేయడానికి ముందుకొచ్చింది. ఇక 891.44 కోట్ల అంచనా వ్యయంతో బుద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బి కొత్తపల్లి వరకు జాతీయ రహదారి 716ని 56 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో టెండర్లు పిలిచారు. ఇక ఈ మేరకు గతంలో టెండర్లపై ఫిర్యాదులు రావడంతో వాటిని రద్దు చేశారు. 2022 జులైలో మోర్ టెండర్లు పిలిచింది. 2022 సెప్టెంబర్ 23 వరకు టెండర్ల స్వీకరించగా టెండర్లో 200 కోట్లు అంచనాలు పెంచారు. 2023 జనవరి వరకు బెండ్లను మోర్తో తెరవలేదు. ఆ తర్వాత పరిమాణాలతో టెండర్లను రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో విచారణ చేపట్టిన తర్వాత మళ్లీ తాజాగా టెండర్లను ఖరారు చేశారు. గతంలో తాడిపత్రి మద్దనూరు మధ్య 51 కిలోమీటర్ల విస్తరణకు 594 కోట్లతో టెండర్లను అంచనా కంటే 28.50% తక్కువతో బిండు ఓ సంస్థ దక్కించుకుంది. పులివెందుల హైవే పనులు అంచనా కంటే 2 నుంచి 3% తక్కువకు దక్కించుకోవాలని చూశారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్రం జోక్యంతో విచారణ చేయడంతో ఆ టెండర్లు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి టెండర్లను పిలిచి ఖరారు చేశారు. టెండర్లు ఖరారు కావడంతో పులివెందుల జాతీయ రహదారి పనుల్ని వేగవంతం చేయనున్నారు.